హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా వరకు కూడా రాజీనామాలు వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ ఎవరైతే రాజకీయాల్లో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయాల్లో మనం మెలగలేము, ఇక్కడి నుంచి తప్పుకుంటేనే మంచిది అనుకునే నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఫైనల్ గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మిగిలిన సైన్యం ఎవరని మనం మాట్లాడుకుంటే, కీలకంగా చూసుకుంటే ముందుగా మొదటగా మొదలు పెట్టుకుంటే మొదటగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎందుకనంటే ఆయన మూల స్తంభం కాబట్టి. ఆయన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత మెయిన్ గా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి, అండ్ కీలకంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి అండ్ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ తర్వాత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, అండ్ మెయిన్గా చూసుకుంటే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆర్కే రోజారెడ్డి, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మెయిన్గా ఇక్కడ వరకు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు అయితే ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారని మనం మాట్లాడుకుంటే అంబటి రాంబాబు, పేర్నాని, కోడల్లాని, వల్లభనేని వంశీ, అండ్ గుడివాడ అమర్నాథ్, అండ్ కీలకంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ, అండ్ దువ్వాడ శ్రీనివాసరావు, ఇలా కొంతమంది ప్రముఖులు. యాక్చువల్లీ ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళు ప్రముఖులు. అలా కీలకంగా చూసుకుంటే వీళ్ళు మాత్రం మిగిలారు. అయితే ముందు చెప్పుకున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గతంలో ఎవరిని కూడా అంత పర్టికులర్గా, అంటే పవన్ కళ్యాణ్నే కానీ, చంద్రబాబు నాయుడునే కానీ, నారా లోకేష్నే కానీ అంత పర్టికులర్గా మీడియా ముఖంగా వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడలేదు. ఎవరు కూడా వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ తర్వాత మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు, పేర్నాని, కోడల్లాని, వల్లభనేని వంశీ, బొత్స సత్యనారాయణ, ఇలా గుడివాడ అమర్నాథ్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీడియా ముఖంగా వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఇంకా వీళ్ళు కాకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడారు, అది వేరే విషయం. కానీ ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది కీలక నేతలు, రెండోది ఇప్పుడు చెప్పాను కదా వెనక వైపు నుంచి వేరే క్యాస్ట్కి సంబంధించిన కొంతమంది చౌదరీసే కానీ, కాపులే కానీ, వేరే వేరే క్యాస్ట్లో నుంచి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక బలంగా ఉన్నారు. అయితే ఇక్కడ బలంగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పునాదులు అనేవి వైఎస్ఆర్సీపీ నుంచి పడ్డాయి. అంటే మొదట్లో రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత కొంతమంది కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి మొదలయ్యారు. కానీ వీళ్ళ రాజకీయ ప్రస్థానం అనేది ఒకవేళ అంతమైతే, అంటే రాజకీయాల్లో వీళ్ళు ఇంకా ఎదరికెళ్ళాలనుకుంటే అది వైఎస్ఆర్సీపీతోనే. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అనేది ఆగిపోయిందనంటే వీళ్ళు కూడా పూర్తిగా ఆగిపోతారు. అలా అని చెప్పి వీళ్ళకి పోయేది ఏమీ లేదు. ఈ 5 ఏళ్ల పదవిలో వీళ్ళ తరతరాల పిల్లలకి సరిపోయినంత సంపాదించుకోగలిగారు. కానీ ఈ పక్క వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా సంపాదించుకున్నారు, కాదు అనడాల. కానీ వీళ్ళకి ఒకవేళ రాజకీయ భవిష్యత్తు కావాలి, లేదంటే వీళ్ళ పిల్లలకి రాజకీయ భవిష్యత్తు కావాలి అనుకున్న నేపథ్యంలో వీళ్ళు ఇటు కూటమి పార్టీల్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఏవైతే 3 పార్టీలు ఉన్నాయో ఈ 3 పార్టీల్లో కూడా వీళ్ళెవరికి కూడా ఎంట్రీలు ఉండవు. మెయిన్గా చూసుకుంటే రోజా కూడా ఎటువంటి ఎంట్రీ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అంబటి రాంబాబు, పేర్నాని, కోడల్లాని, వల్లభనేని వంశీ, అండ్ మెయిన్గా చూసుకుంటే గుడివాడ అమర్నాథ్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో దువ్వాడ ఎమ్మెల్సీ దువ్వాడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఆపర్చునిటీ అనేది పక్క పార్టీలో ఉండదు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి మిగిలిన సైన్యం వీళ్ళు. అందులో కీలకంగా ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు వాళ్ళ మాటలు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు విని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడం జరుగుతుంది. అవి ఎవరి ద్వారా చేయిస్తారు అని మనం మాట్లాడుకుంటే ఈ పక్కన స్క్రాప్ ఎవరైతే ఉన్నారో చూసారా వీళ్ళని ఉపయోగిస్తారు. మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టడానికి కానీ, ఎదుటి వ్యక్తిని దూషించడానికి, తిట్టడానికి వీళ్ళని ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఇద్దరు కలుపుకొని ఈ దాదాపుగా ఒక 20 మంది ఉంటారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలు 20 మంది లోపే ఉంటారు. ఆల్రెడీ చాలా వరకు కూడా ఇప్పటికే కీలక నేతలైనా, నార్మల్ నేతలైనా సరే దాదాపు ఇప్పటికే 20 మందికి పైగా రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ మిగిలిన నేతలు, ఇప్పుడు మనం పేర్లు చెప్పుకున్న నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి మిగిలిన నేతలు, కీలక నేతలు. ఇంకా కొంతమంది ఉన్నారు కాదనట్లా. కానీ ఏంటంటే రాజకీయాల్లో వాళ్ళకంటూ కూడా ఒక పేరుండి, ఒక ప్రఖ్యాతులు ఉండి, మంత్రులు కింద చేసిన వాళ్ళు, కొంత పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీలో వాళ్ళకంటూ కూడా ఒక స్థాయి ఉండేవాళ్ళు వీళ్ళందరూ. మరి వీళ్ళందరినీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రేపు జనవరి దాటినప్పటి నుంచి కూడా ప్రజల్లోకి వస్తాను, ప్రజల్లో దాదాపుగా ప్రతి వారానికి 2-3 రోజుల పాటు అక్కడే తిరుగుతాను అనేటట్టు ఈయనైతే కొన్ని కారణాలు అయితే చెప్పడం జరుగుతుంది.
అంటే ప్రజల్లోనే ఉంటాను, ప్రజల్లోనే అన్నీ చేస్తాను అనేటట్టు ఈయన చెప్పడం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనేది మనం చూడాలి. ఎందుకనంటే ఇక్కడ ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారు. ఇంకా ఈ కీలక నేతలు ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లు కాకుండా మిగిలిన వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత సందిగ్ధంలో పడ్డారు, అంటే ఆలోచనలో పడ్డారు. ఎలా అనంటే ఖచ్చితంగా ఈ పార్టీలో ఉంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా, గతంలో చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయటకు తెస్తుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆరోపించడం జరుగుతుంది, తేడా వస్తే కేసులు పెట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ అయితే జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మనకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ పార్టీలో ఉండడం అంత అవసరం అనేటట్టు చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు. అందులో కీలకంగా చూసుకుంటే వంగ గీతే కానీ, దాడిశెట్టి రాజే కానీ, కురసాల కన్నబాబు కానీ, లేదనంటే తోట త్రిమూర్తులు కానీ, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి, లేదనంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మారిపోయే ఆలోచనలు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే కూటమి మీద ప్రజల్లో విరక్తి పుట్టిస్తాను, ప్రజల్లో వ్యతిరేకత తెప్పిస్తాను, రాబోయే రోజుల్లో అధికారం మన చేతుల్లోకి వచ్చేటట్టు నేను చేస్తాను, పోరాటం చేద్దాం అని అంటున్నారు. ప్రభుత్వం ఏమో ఇక్కడ ప్రజలందరికీ కూడా కరెక్ట్గా జరుగుతుంది, ప్రజలేమో బాగుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లో వ్యతిరేకత అనేది కూటమి మీద తీసుకొస్తాను, కూటమి మీద ఆటోమేటిక్ వ్యతిరేకత తీసుకొచ్చేటప్పటికి రాబోయే రోజుల్లో అధికారం అనేది మన వైపు వస్తుందని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తరపున ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో, ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డబ్బు బలం వాళ్ళు. వీళ్ళందరూ కూడా కొంతవరకు డబ్బు బలం ఉంది. కానీ గతంలో ఏదైతే ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడారో ఆ నేపథ్యంలో వీళ్ళకున్న ఏదైతే కొంత ప్రజల్లో ఉన్న విలువ కానీ కొంత మర్యాద ఏదైతే ఉందో అది పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీలో గెలిచిన 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకరు ఇద్దరు మాత్రమే, అంటే జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా అసలు వైఎస్ఆర్సీపీ అనే తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఏ నియోజకవర్గంలో లెగ్గారో తెలియదు. మరి ఎలాంటి నేతలు మళ్ళీ ప్రజలు నమ్ముతారని గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా ఒకవేళ నమ్మినా కానీ ప్రజలు వాళ్ళకు ఓటేస్తారని గ్యారంటీ ఉందా? జగన్మోహన్ రెడ్డి మరి పోరాటం చేస్తానన్నారు. మరి వీళ్ళని పెట్టుకొని పోరాటం చేస్తే, ఈ మిగిలిపోయిన సైన్యాన్ని పెట్టుకొని పోరాటం చేస్తే ఏ విధంగా పైకి వస్తారనేది ఒక్కసారి ఆయన చాలా బలంగా ఆలోచించాలి. ఖచ్చితంగా ఆయన గ్రౌండ్ లెవెల్లో ఎందుకు మనం ఓడిపోయాం, ఎందుకు ప్రజలు మనల్ని తిరస్కరించారు, ఎందుకు మనకు ప్రజలు ఓట్లు వేయలేదు, ఎందుకు మనకు అధికారం ఇవ్వలేదు అనేది ఆ రియాలిటీ అనేది ఆలోచించట్లేదు. ఎంతసేపు కూడా బటన్ నొక్కాను నేరుగా మీ అకౌంట్లో పడిపోయినాయి, అక్క చెల్లెమ్మల అకౌంట్లో పడిపోయినాయి, లేదు అని అంటే ఉచిత పథకాలు మనం ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేదు, మనం బిర్యానీ పెట్టాము, చంద్రబాబు నాయుడు పలవ పెడతానని చెప్పి అటువైపు వెళ్తే బిర్యానీ లేదు, పలవ లేదు అనేటట్టు ఇలాంటి కామెంటరీలు చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా గ్రౌండ్ రియాలిటీలో ఏం జరిగిందని ప్రజలు నాడి పట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా ఫేక్ పబ్లిసిటీలు, ఫేక్ ప్రచారాలు ఇవే ఆలోచిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా గ్రౌండ్ రియాలిటీలో రాజకీయం అనేది ఏ విధంగా మార్చాలి అనేది ఆయన ఆలోచించట్లేదు. కాబట్టి కొంత వెనకబడ్డారని చెప్పి మనకు చాలా కీలకంగా అర్థమవుతుంది. మరి జనవరి తర్వాత నుంచి కూడా ఆయన ప్రజల్లోకి వస్తానని చెప్పాడు. వస్తే ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఎంతవరకు కూడా వీళ్ళని స్వాగతిస్తారనేది మనం అయితే చూడాలి.